వెంటనే హర్షుడు ఆగిపోయి, ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి మాటను పూర్వపక్షం చెయ్యి అన్నాడు. అంటే ఏమిటి ఇక్కడ? ఆకారం హర్షం, ఆకారం హ్రస్వం అన్నాడు. ఆకారం హ్రస్వము అంటే అకారము అనేది హ్రస్వం, ఆకారము అనేది దీర్ఘం, అంతే కదా. ఆ అంటే ఆకారం దీర్ఘమైంది. ఆయన ఆకారము అంటే ఉన్నటువంటి రూపము అనే సెన్స్లో ఆయన ఆకారము అన్నాడు. కానీ అవన్నీ కాదు కదా. ఇప్పుడు ఆకారం హ్రస్వం అన్నావు కాబట్టి దాన్ని పూర్వపక్షం చేయి అంటే నిరూపించుకో అన్నాడు. ఆకారం అనేది దీర్ఘం కాదు, హ్రస్వము అని నిరూపించుకో. నువ్వే చెప్పావుగా ఆకారం హ్రస్వం అని, నిరూపించుకో అన్నాడు. దాంతో పచ్చి వెలక్కై గొంతులో పడినట్టు అయిపోయింది ఆ పండితుడికి. ఏం చేయాలో అర్థం కాలేదు. సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఏమిటి ఈ పిల్లవాడు, చూస్తేనేమో 5 సంవత్సరాల పిల్లవాడు, వీడు ఆస్థానానికి వచ్చి ఇంత గొప్ప పండితుడిని అతన్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. ఆకారం హస్తం అని ఈ పండితుడు ఏదో మాట వరుసగా అన్నటువంటి దానికి పూర్వపక్షం చేయమని అంటూ ఉన్నాడు. ఇది ఎలా జరుగుతుంది? ఈ పండితుడు ఏం చేస్తాడు అని అందరూ కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఆకారం హ్రస్వం అన్నావు కదా, నిరూపణ చెయ్యి అన్నాడు ఈ బాలకుడు. దాంతో ఆ పండితుడు ఏం చేయలేకపోయాడు. ఆకారం హ్రస్వం ఎట్లా అవుతుంది? దీర్ఘమే అవుతుంది కదా. మరి తను హ్రస్వము అనేసాడు. తాను అన్నటువంటి మాటని తానే నిరూపణ చేసుకోవాలి. నిరూపణ చేసుకోవడం సాధ్యం కాదు. దాంతో ఆయన నమస్కారం పెట్టేసి, నాయనా బాలకా, నీ పాండిత్యానికి నేను ఒప్పుకుంటూ ఉన్నాను, నేను ఓడిపోయాను అని అంటాడు ఆ వచ్చినటువంటి పండితుడు. ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటి అంటే, ఆ పండితుడిని, తన తండ్రిని కూడా ఓడించగలిగినటువంటి పండితుడిని ఈ బాలకుడు ఓడించాడు అంటే దానికి కారణం అతడు సాధన చేసినటువంటి ఆ మంత్రం, శవచింతామణి అనేటటువంటి ఆ మహామంత్రం. ఆ చింతామణి మంత్రాన్ని శవం మీద కూర్చొని జపం చేస్తే ఇంత ఫలితం వస్తుంది, గొప్పదైనటువంటి ఫలితం వస్తుంది, దేవత త్వరగా సిద్ధిస్తుంది, ఆ మంత్రం సిద్ధిస్తుంది అని. కాబట్టి ఇలా శవాసనం మీద కూడా కూర్చుని ఈ మంత్రజపం చేయటం అనేది మంత్రశాస్త్రంలో ఉంది. ఇది తాంత్రికులు చేస్తారు.